హాయ్ వ్యూవర్స్, రావు గారు ఎన్ఎల్సీ షోకి స్వాగతం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సరే మేజర్ ఓవర్ హెడ్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఎంప్లాయీస్ తాలూకా శాలరీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా కంపెనీస్లో పనిచేసేటప్పుడు ఏంటి అంటే అండర్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఫాస్ట్గా బయటకు మూవ్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో అవుట్ పర్ఫార్మర్సు అండ్ నాన్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీస్లో కొంచెం ఎక్కువ రోల్ అనేటువంటిది పనిచేయడం జరుగుతుంటుంది. ఎవరైతే అసలు జాబ్ సరిగ్గా చేయట్లేదో వాళ్ళనైతే కంపెనీస్ చాలా ఫాస్ట్గా ఫైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అండర్ పర్ఫార్మెన్స్ అయితే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతారు. అవుట్ పర్ఫార్మర్స్ అంటే టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళకి ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజెస్ రావడం, తర్వాత శాలరీ హైక్స్ రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక్కడ మీడియం పర్ఫార్మెన్స్ ఉండేటువంటి వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. కంపెనీస్ జనరల్గా డౌన్ సైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొంత లెవెల్కి మించి డౌన్ సైజ్ చేయడానికి కష్టం అవుతుంటుంది. అండర్ పర్ఫార్మర్స్ని ఎలాగా ఫైర్ చేసేస్తారు. సో ఇప్పుడు ఇంకా అంతకు మించి డౌన్ సైజ్ చేయాల్సి వచ్చేటప్పుడు ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్స్కి కత్తి మీద సామ్లా ఉంటూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే మోటివేటెడ్ ఎంప్లాయీస్ని ఫైండ్ అవుట్ చేయడం, టాప్ పర్ఫార్మర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కంపెనీస్ దగ్గర కత్తి మీద సాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్స్కి ఉండేటువంటి డైలమా ఏంటి అంటే ఎవరిని ఉంచాలి, ఎవరిని దించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో జనరల్గా పాత పద్ధతులను వాడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కంపెనీకి ఎంత రెవెన్యూ వచ్చింది, వాళ్ళకి ఎంత కాస్ట్ అయింది, దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా కాకుండా ఈ ప్రాసెస్లో మేజర్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఎంప్లాయీ తాలూకా మోటివేషన్ లెవెల్ని జనరల్గా మిస్ అవుతూ ఉంటారు. ఆ మోటివేషన్ లెవెల్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తే ఎవరిని ఉంచాలి, ఎవరిని దించాలి అనేటువంటి దానికి ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు మోటివేటెడ్గా ఉన్నారు, ఎవరు డీమోటివేటెడ్గా ఉన్నారు అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా కష్టం. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇలాంటి వాటికి కౌంటర్ ఇంట్యూటివ్ మెథడ్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ పే టు క్విట్ అనేటువంటి స్ట్రాటజీని వాడి ఎవరు మోటివేటెడ్గా ఉన్నారు, ఎవరు బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. అసలు ఏంటి పే టు క్విట్ స్ట్రాటజీ? జనరల్గా వేరే కంపెనీస్లో టాప్ పర్ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి జాయినింగ్ బోనస్ ఇచ్చి, ఎడిషనల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి అనేటువంటి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా సాధారణంగా అందరికీ తెలిసిందే. సో దీంట్లో పెద్దగా కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు. అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి బయటకు పంపించడానికి కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి కొంత అమౌంట్ అనేటువంటిది ఆఫర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే కొత్త లెవెల్ ఆఫ్ ఎనర్జీ లేకపోయినా సరే, మోటివేషన్ లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ని యాక్సెప్ట్ చేసి కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతుంటారు. సో ఆ విధంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఎవరికైతే కెరియర్ మీద డెడికేషను, ప్యాషను అండ్ మోటివేషన్ ఉంటుందో వాళ్ళు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయరు. అలా కాకుండా ఎవరికైతే కనుక ఆల్రెడీ కంపెనీ అనేటువంటిది బోర్ కొడుతుందో, లేదంటే కంపెనీ మారదాము, కెరియర్ ఆపర్చునిటీస్ ఇంకా వేరే చోట వెతుక్కుందాము అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళకి ఏంటంటే వేరే చోట ఆపర్చునిటీ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ని అనేటువంటిది తీసుకొని కంపెనీ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇది ఒక మేజర్ స్ట్రాటజీగా చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే జనరల్గా ట్రైనింగ్ అంటే కొత్తగా ఎవరినైనా సరే రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఒక 6 months, ఒక 8 months ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపెనీ నచ్చకపోయినా సరే వెళ్ళడానికి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ పే టు క్విట్ అనేటువంటి స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ మనం ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్గా ఎవరికైనా శాలరీ పడుతున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ని బయటకు చూపించాల్సినటువంటి అవసరం ఉండదు. అలా కాకుండా ఇలాంటి సడన్ సర్ప్రైజ్ కింద ఒక 1 month శాలరీయో 2 month శాలరీసో అడ్వాన్స్ కింద ఇచ్చేసి బాబు ఇక నీకు నమస్కారం అని చెప్పేసి అలా ఆఫర్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ పే టు క్విట్ స్ట్రాటజీ అనేటువంటిది ఇవ్వడం వల్ల కంపెనీ తాలూకా ప్రొడక్టివిటీ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళ గురించి అంటే కంపెనీలో ఆల్రెడీ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే మంచి బెటర్ పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్గనైజేషన్ కోసం కష్టపడాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అండ్ అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపెనీ కొత్త స్కిల్స్ అనేటువంటిది ఇవ్వడం అండ్ వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ పెట్టుకోవడం అండ్ కంపెనీలో బెటర్ పొజిషన్ని ఆఫర్ చేయడం, కమిట్మెంట్ని అండ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి పే టు క్విట్ స్ట్రాటజీ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మొత్తం ముగ్గురికి విన్ విన్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళకి డబ్బు వస్తుంది,
కంపెనీలో అనుకుంటున్న వాళ్ళకి స్కిల్స్, బెటర్ పొజిషన్స్ దొక్కుతాయి. కంపెనీకి కమిటెడ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ విన్ స్ట్రాటజీ ఫర్ ఆల్ 3 మెంబర్స్. సో ఒక కేస్ స్టడీ గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక, యూరోప్లో ఒక కంపెనీ సో వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఏంటంటే బెటర్ ప్రొడక్టివిటీ పెంచుదాం అనేటువంటి డెసిషన్ బోర్డు మెంబర్స్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళల్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి డౌట్ ఉండేటప్పుడు సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ పే టు క్విట్ స్ట్రాటజీ అనేటువంటిది ఆఫర్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఎవరెవరైతే మోటివేటెడ్గా లేరు, లేదంటే టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి రెడీగా లేరు, కొత్త స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎవరైతే రెడీగా లేరో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ ఆఫర్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే నెక్స్ట్ ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే హయ్యర్ పే ఇవ్వడం, తర్వాత బెటర్ టెక్నాలజికల్ స్కిల్స్ అనేటువంటిది అప్గ్రేడ్ చేయడం వల్ల సో బ్యాంక్ తాలూకా ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరగడం జరిగింది. ఇక్కడ ఇంకొక మేజర్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే జనరల్గా సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేరు. లేదంటే ఆ టెక్నాలజికల్ చేంజెస్ వచ్చేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు కాస్త రెసిస్టెన్స్ గానో లేదంటే స్లోగానో అడాప్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే కంపెనీకి కొన్నిసార్లు ప్రొడక్టివిటీ తాలూకా లాస్ రావచ్చు, రెవెన్యూస్ తగ్గొచ్చు, లేదంటే ఇన్కమ్ తగ్గొచ్చు, ప్రాఫిట్స్ తగ్గొచ్చు. అండ్ మిగతా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏం ఫీల్ అవుతుంటారు, నేను ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నాను బట్ నాకు పేజ్ రైజ్ రావట్లేదు, అక్కడ ఎవరో సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడాప్ట్ కాకపోయినా వాళ్ళకి హైయెస్ట్ పే వస్తుంది అనేటువంటి డిస్సాటిస్ఫాక్షను, లేదంటే ఈ రిలేషన్షిప్ గ్యాప్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ముందుగా ఇటువంటి పే టు క్విట్ స్ట్రాటజీ అనేటువంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఎవరెవరైతే బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉద్వాసన పలికిన తర్వాత ఉన్న వాళ్ళకి బెటర్ ట్రైనింగ్, బెటర్ పే అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే జనరల్గా కంపెనీస్లో స్కిల్స్ అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళ కాంపిటీటర్స్ అనేటువంటిది వీళ్ళని సక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే వీళ్ళకి బెటర్ పే అండ్ బెటర్ ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పి ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటారు, ప్రొడక్టివిటీ వేరే చోట చూపిస్తారు. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ముందు నాన్ మోటివేటెడ్ ఎంప్లాయీస్, నాన్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్కి టాటా బై బై చెప్పేసి ఉన్న వాళ్ళకి మోటివేషన్ లెవెల్ అండ్ బెటర్ పొజిషన్ ఇవ్వడం వల్ల సో కాంపిటీషన్ని తట్టుకోవడానికి అవుతుంది అండ్ కంపెనీలో టాలెంట్ని రిటైన్ చేసుకోవడానికి కూడా అవుతుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి చూడాల్సింది ఏంటి అంటే రైట్ ఎంప్లాయీకి రైట్ అమౌంట్ అనేటువంటిది ఇవ్వగలగాలి. అది 1 నెల జీతం ఇస్తామా, 2 నెలల జీతం ఇస్తామా, 3 నెలల జీతం ఇస్తామా, 4 నెలల జీతం ఇస్తాం, 4 మంత్స్ కన్నా ఎక్కువ శాలరీ అనేటువంటిది తనకి పే టు క్విట్కి ఆఫర్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అండ్ రెండోది ఏంటంటే ఇది అందరికీ ఇవ్వకుండా సెలెక్ట్ పీపుల్కి మాత్రమే ఇవ్వాలి, కొంతమందికి మాత్రమే ఇవ్వాలి, అందరికీ ఇస్తే కనుక ఉపయోగం లేదు మళ్ళీని. అండ్ మూడో పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక యాక్సెప్ట్ చేయడానికి లేదా రిజెక్ట్ చేయడానికి షార్ట్ డ్యూరేషన్, మేబీ ఒక 1 వీక్ 2 వీక్స్ మాత్రమే ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ డ్యూరేషన్ ఇస్తే కనుక అగైన్ దీని తాలూకా ఇంపాక్ట్ అనేటువంటి తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది. సో అందుకు ఇప్పుడు ఈ పే టు క్విట్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని రైట్ టీమ్ని నిలబెట్టుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మోటివేటెడ్ లేనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు పంపడానికి ఈజీ అవుద్ది. సో ఈ స్ట్రాటజీ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మీకు కమెంట్ సెక్షన్లో పెడితే విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో తిరిగి మళ్ళీ ఇంకో రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.